Dear viewers, good evening to all of you. Today I would like to deal with continuation of concord, that is the agreement of verb with the subject. Verb has to agree with the subject in person and number of the subject. This is the primary rule. వాక్యములో సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ ఉంటుంది. వాడే వెర్బు సబ్జెక్టు యొక్క పర్సన్ బట్టి నంబర్ను బట్టి ఉండాలి. ఇది ప్రధానమైన రూలు. ఇక్కడ కొన్ని వెర్బ్స్ వస్తున్నాం, ఇంకా చూస్తాం తర్వాత. ఇప్పుడు ఈ వీడియోలో ప్రీఫామ్ వెర్బ్స్ లో యూజ్ గురించి మాట్లాడుతున్నాం. ప్రీఫామ్ వెర్బ్స్ లో మీకు 8 ఉన్నాయి. అందులో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అనే దాని గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు మాత్రం కేవలం ఈజ్ గురించే మాట్లాడతాను. ఈజ్ ఈజ్ అంటే అర్థం ఉన్నది, ఉన్నాడు అని. యాజ్ మెయిన్ వెర్బ్. ఈజ్ అనే దాన్ని మెయిన్ వెర్బ్ గాను హెల్పింగ్ వెర్బ్ గాను వాడతారు. మెయిన్ వెర్బ్ అంటే ఏంటి? ఇది ప్రెజెంట్ టెన్స్ లో వాడుతున్నాను నేను. ఫైనైట్ వెర్బ్. హీ ఈజ్ ఎ టీచర్. ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్. హీ లేక, షీ లేక, ఇట్ లేక, దిస్ లేక, దట్ లేక ఆల్ సింగులర్ నౌన్స్ లైక్ కౌ, హౌస్, సిటీ, రామ ఎట్సెట్రా. ఏకవచనంలో ఉన్న నౌన్లు ఏకవచనాన్ని తెలియజేస్తున్న థర్డ్ పర్సన్ సింగులర్కి వాడతాడు. ఉన్నది, ఉన్నాడని అర్థం ఇస్తుంది ఇది. ఎగ్జాంపుల్ చూడండి. మెయిన్ వెర్బ్గా హీ ఈజ్ ఏ టీచర్. ఇక్కడున్న వెర్బ్లో ఇది ఒకటే ఉంది. ఇలా ఒకటే ఉంటే అది మెయిన్ వెర్బ్ అనే లెక్క. ఈ మెయిన్ వెర్బ్ తర్వాత వచ్చేది నౌన్ కావచ్చు, ప్రొనౌన్, యాడ్జెక్టివ్ ఏదైనా కావచ్చు. ఇక్కడ నౌన్ వచ్చింది టీచర్. తర్వాత హీ ఈజ్ హ్యాపీ, యాడ్జెక్టివ్ వచ్చింది ఈజ్ తర్వాత. అట్లా హీ ఈజ్ హియర్, హీ ఈజ్ దేర్ అని యాడ్వర్బ్ కూడా ఉండదు. ఇలా రకరకాల పార్ట్ ఆఫ్ స్పీచ్లు ఉంటాయి. ప్రాక్టీస్లో తెలుస్తుంది. తర్వాత ఈజ్ అనేదాన్ని హెల్పింగ్ వెర్బ్గా, అంటే యామ్ అనేదాన్ని ఇంతకుముందు చూసాం కదా, అదే టైపులో ఇక్కడ మెయిన్ వెర్బ్ గాను హెల్పింగ్ వెర్బ్ గాను ఈజ్ని చూస్తున్నాం. హెల్పింగ్ వెర్బ్గా ఎలా? టు ఫామ్ కంటిన్యూస్ టెన్స్. బీ ఫామ్ వెర్బ్ అయినటువంటి ఈజ్ని ప్లస్ ప్రజెంట్ పార్టిసిపల్ అంటే ఇంగ్ వెర్బ్, V1కి ఇంగ్ కలిపితే ఈ రెండింటిలో కాంబినేషన్తో వచ్చేదే కంటిన్యూస్. ఇది ఈజ్ వాడటం వల్ల ప్రజెంట్ కంటిన్యూస్ అనేది వస్తుంది. కంటిన్యూస్ టెన్స్లు మనకి 6 ఉంటాయి. ఇక్కడ ఈజ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్లు వాడుకోవచ్చు. చూడండి, హీ ఈజ్ టీచింగ్ గ్రామర్. నవ్వు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పరిస్థితిని బట్టి అర్థం చేసుకుంటాం. ఇంగ్ వెర్బ్, బీ ఫార్మ్ వెర్బ్. హీ అండి థర్డ్ పర్సన్ సింగులర్ అనమాట. ఇక్కడ రాశాను కదా, హీ లేక షీ, థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే ప్రజెంట్ టెన్స్ లో చివరిలో ఎస్ వస్తుంది అనమాట. అందువల్ల వెర్బ్కి ఎస్ వచ్చింది. ఈజ్. హీ ఈజ్ టీచింగ్, ఇంగ్ వెర్బ్ పెట్టాలి. అప్పుడు అది కంటిన్యూస్ టెన్స్. హీ టీచింగ్ గ్రామర్ నౌ. అట్లే టు ఫామ్ ప్యాసివ్ వాయిస్. బీ ఫామ్ వెర్బ్ ప్లస్ V3 కనిపిస్తే ప్యాసివ్ వాయిస్. ఈ బీ ఫామ్ వెర్బ్లు చాలా ఉన్నాయని చెప్పాను కదా నేను. అందులో ఒకటి ఈజ్ కూడా వాడుకుంటాం మనం అవసరాన్ని బట్టి. హీ హెల్ప్స్ హర్, యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ ఈ హర్ ఇటు వచ్చింది షీ. షీ ఈజ్ హెల్ప్డ్ బై హిమ్. ఇది తప్ప ఇంకేది రాదు. అంటే ఈజ్ ఇక్కడ వాడుకున్నాం, థర్డ్ పర్సన్ సింగులర్ కదా, అందువల్ల ప్రెజెంట్ టెన్స్. హీ ఈజ్ హెల్ప్డ్ బై హిమ్ అంటే ఈజ్ ఎలా ఉపయోగపడింది అంటే ప్యాసివ్ వాయిస్కి ఉపయోగపడింది. తర్వాత టు ఫార్మ్ నెగటివ్ సెంటెన్సెస్ హెల్ప్ చేస్తుంది. హీ ఈజ్ నాట్ ఏ టీచర్. ఈజ్ ఏ టీచర్ కదా, దీన్ని నెగటివ్ చేయాలంటే ఏంది? హీ ఈజ్ నాట్ ఏ టీచర్, నాట్ బిట్ అంతే. అట్లే హీ ఈజ్ నాట్ టీచింగ్ గ్రామర్. ఈజ్ ఒక్కటే ఉన్నప్పుడు నాట్ వాడతాం. అట్లా ఈజ్ తర్వాత వెర్బ్ ఉన్నా కూడా నాట్ వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ అందుకు ఇచ్చే కావాలని.
కాంపౌండ్ వెర్బ్ అంటారు. హీ ఈజ్ నాట్ టీచింగ్ గ్రామర్. టు ఫామ్ క్వశ్చన్స్ అనమాట. ఫామ్ ప్రశ్నలు వేయటానికి. ఏలా ఈ బీ ఫామ్ వెర్బ్ని అంటే ఈజ్ని ఇక్కడ సబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ వాడేమంటే ఇన్వర్షన్ అంటారు దాన్ని. లెఫ్ట్ సైడ్ వాడేమంటే సబ్జెక్ట్కి అటువంటి ప్రశ్న అవుద్ది. ఉదాహరణ చూడండి, హీ ఈజ్ ఏ టీచర్ అని ఉంది అక్కడ. హీ ఈజ్ ఏ టీచర్, దాన్ని ముందుకు చేశారండి సబ్జెక్ట్ ముందు. ఈజ్ ఏ టీచర్, అట్లే ఈజ్ యూ నాట్ ఏ టీచర్ అంటే సబ్జెక్ట్కి లెఫ్ట్ సైడ్ చేశారు అంతే. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఈజ్ టీచింగ్ గ్రామర్ ఉంది కదా, ఈజీ ముందుకు చేశారండి. ఈజీ టీచింగ్ గ్రామర్ అని చివరిలో క్వశ్చన్ మార్క్ వేసేయండి. ఇలా మనం మెయిన్ వెర్బ్గా కానీ హెల్పింగ్ వెర్బ్ కానీ వాటితో నేర్చుకుంటే అనేక సందర్భాల్లో ఇది ఎలా వాడబడుతుందని తెలిసిందే చిన్నదే, కానీ కొంచెం కన్స్ట్రక్టివ్గా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.